ఈరోజు వాక్య ధ్యానాంశం ఈ లోకయాత్ర ముగించు వేళ. మనం ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నప్పుడు సాధారణంగా ఆ ఇంటికి పెయింట్ వేయించడం కానీ మరమ్మతులు చేయించడం కానీ చేయము. కారణం, ఆ ఇల్లు మన సొంతము కాదు. ఆ ఇంటికి ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఆ ఇంటిని బాగు చేయించుకుంటాడు. అతడు మనలను కొంతకాలం తన ఇంటిలో అద్దెకు ఉండడానికి అనుమతించాడు. మనం ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆ ఇంటికి ఏ విధమైన సంబంధం ఉండదు. అదే విధముగా శరీరం అనేది మన ఆత్మ నివసించడానికి ఒక అద్దిల్లు వంటిది. ఈ అద్దిల్లు అనే శరీరములో మన ఆత్మ కొంతకాలం నివసించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుందో అప్పుడు ఈ శరీరాన్ని సమాధి చేస్తారు, అనగా మట్టిలో పాతి పెడతారు. శరీరం మట్టిలో నుండి వచ్చింది కావున చివరికి మట్టిలోనే కలిపేస్తారు. శరీరము శాశ్వతము కాదు, కానీ శరీరములో నివసించే ఆత్మ శాశ్వతమైనది. దానికి మరణము లేదు. మనము ఈ భూమి మీద నీతిగా యథార్థముగా క్రీస్తులో జీవించి దేవుని పిలుపు అందుకున్నప్పుడు మన ఆత్మ పరలోకానికి చేరుతుంది. అదే సమయంలో మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. మనం ఈ లోకయాత్రను ముగించి పరలోకానికి చేరే సమయము ఆసన్నమైనప్పుడు సైతాను మనలను పరిశీలిస్తాడు. సైతాను ఆ పాపిష్టి లోకానికి అధికారి అయి ఉన్నాడు. ఈ పాపిష్టి లోకానికి ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధమేమీ లేదు. యోహాను సువార్త 14:30 చెప్పబడుతుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే యోహాను సువార్తలో 14-18 అధ్యాయాల్లో వ్రాయబడినవన్నీ యేసుక్రీస్తు శిలువకు అప్పగించబడిన రాత్రి ముందు జరిగిన సంఘటనలే. గురువారం జరిగిన సంఘటనలను యోహాను భక్తుడు చాలా వివరంగా వ్రాశాడు. యేసుక్రీస్తు తనకు అనుగ్రహించిన పనిని పూర్తి చేసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయము సమీపించింది. అదే సమయంలో క్రీస్తు అంటూ ఉన్నాడు, లోకాధికారి వస్తున్నాడు, వానికి నాకు ఏ సంబంధం లేదు. అదే బాట మనము కూడా చెప్పగలమా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం వచ్చినప్పుడు నాకు ఈ లోకాధికారికి ఏ విధమైన సంబంధం లేదు. ఈ లోకానికి లేదా ఈ శరీరానికి సంబంధించినవి ఏవి కూడా నాకు అవసరం లేదు అని ధైర్యముగా చెప్పగలమా? లేక సైతాను వచ్చి పరిశీలించినప్పుడు మన ప్రవర్తన ద్వారా దొరికిపోయే వారముగా ఉన్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోమని మనవి. ఒక దేశము నుంచి మరొక దేశానికి వెళుతున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన విలువైన వస్తువులు ఏమన్నా తీసుకువెళుతున్నారేమోనని ఎయిర్పోర్ట్లో తనిఖీ చేయడం జరుగుతుంది. సాధారణముగా ఆ సమయంలో చాలామంది తీసుకుని వెళ్ళకూడని వస్తువులు తీసుకువెళుతూ దొరికిపోతూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో వారు చెప్తారు, మీరు వీటిని తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు, వీటినైనను విడిచిపెట్టండి, లేదా వీటితో పాటు మీరు కూడా ఇక్కడే ఉండండి అని ఖచ్చితముగా చెప్తారు. అయ్యా, నేను ఇది చాలా ఇష్టపడి కొనుక్కున్నాను, నాకు కావాలి అని ఎన్ని చెప్పినా సరే తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించరు. మనము ఏ రోజు ఈ లోకయాత్ర ముగిస్తామో మనకు తెలియదు, కానీ ముగించే సమయము వచ్చినప్పుడు ఒకవేళ సాతాను వచ్చి మనలను పరిశీలించినట్లయితే, వానికి సంబంధించినవి ఏవైనా మనలో కనిపించినట్లయితే వాడు అంటాడేమో, నీవు నాకు సంబంధించిన నా రాజ్యానికి సంబంధించిన వాటిని కలిగి ఉన్నావు, ఇవి కలిగి ఉండి ఎలా పరలోకానికి వెళ్తావు? గమనించండి, సాతానుకు సంబంధించిన శరీర కార్యములను శరీర ఇచ్చలను కలిగి ఉండి పరలోకములో అడుగు పెట్టడం సాధ్యం కాదు. దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏ ఒక్కరూ పరలోకానికి చేరలేరు. మనమందరము కేవలం యాత్రికులం. ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మనకు 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి దేవుడు నిత్యము నివసించే పరలోకము, మరొకటి సాతాను. సాతాను మనుష్యులు చేసిన పాపిష్టి పనులను బట్టి శిక్షించబడే నరకము. మనము ఈ లోకయాత్ర ముగించిన తర్వాత పరలోకానికి చేరాలంటే ఖచ్చితంగా అందుకు తగిన పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి. ఏ రోజు ఈ లోకయాత్ర ముగిస్తామో మనకు తెలియదు,
కావున ప్రతిరోజు పరిశుద్ధముగా దేవుని బిడ్డగా క్రీస్తు సాక్షిగా జీవించాలి. సాతాను క్రియలకు ఏ విధమైన చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనములో చెప్పబడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.